హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈ వీడియోలో మనం వర్క్‌ఫ్లో క్యాన్వాస్ గురించి, అలాగే ట్రిగర్ టైప్స్, యాక్షన్ టైప్స్, జేసన్ డేటా అండ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి డీప్ డైవ్ చేసి తెలుసుకుందాం. అండ్ డైలీ కంటెంట్ ఫీడ్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ కూడా బిల్డ్ చేద్దాం. రెడీయా? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక క్లయింట్ మీటింగ్ కోసం లేటెస్ట్ మార్కెట్ న్యూస్ వెతకాలి. సో డైలీ 5, 10 లేదా 20 వెబ్‌సైట్స్ వెళ్ళి మనం మాన్యువల్‌గా చెక్ చేయాలంటే చాలా టైం వేస్ట్ కదా! సో మనం ఈ టాస్క్‌ని ఆటోమేట్ చేసుకోవచ్చు. సో మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఈ మాన్యువల్, బోరింగ్, రిపిటిటివ్ టాస్క్‌ని ఎలిమినేట్ చేయడానికి మనకి ఒక పవర్‌ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే ఎన్ఐటైమ్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాంగా, ఇది నో కోడ్ అండ్ లో కోడ్ ప్లాట్‌ఫామ్. సో కోడింగ్ అంత అవసరమే లేదు. మనం డిజిటల్ ఫ్లో చార్ట్‌ని బిల్డ్ చేద్దాం దీని ఆటోమేషన్‌కి ఈ వీడియోలో. ఈరోజు నేను మీతో కలిసి ఎన్ఐటైమ్‌లో ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తాను. ప్రతి కాన్సెప్ట్‌ని సింపుల్ తెలుగులో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో మీరు కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అవుతారు. సరే, ఫస్ట్ కాన్సెప్ట్. మనం ఆటోమేషన్‌ని ఎక్కడ బిల్డ్ చేస్తాం? వర్క్‌ఫ్లో క్యాన్వాస్‌లో. క్యాన్వాస్ అంటే మీ మాస్టర్ ప్లాన్. అంటే మీ బ్లూ ప్రింట్ డిజైన్ చేసే ఏరియా. మనం ఆటోమేషన్ మ్యాజిక్ అంతా ఇక్కడే క్రియేట్ చేస్తాం. వర్క్‌ఫ్లో అంటే నోడ్స్‌ని సీక్వెన్స్‌గా కనెక్ట్ చేయడం. వర్క్‌ఫ్లోలో డేటా ఫ్లో అంతా సీక్వెన్షియల్‌గా ఉంటుంది. అంటే ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్‌కి డేటా వెళ్తుంది. కనెక్షన్ అనేది నోడ్స్ మధ్య డేటాని పాస్ చేసే లింక్. ప్రతి వర్క్‌ఫ్లోలో నోడ్స్ ఉంటాయి. నోడ్ అనేది ఒక స్పెషలిస్ట్ కన్సల్టెంట్ లాంటిది. సో దాని పని అది కరెక్ట్‌గా చేస్తుంది. ప్రతి నోడ్‌కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి 2 ఉంటాయి. ఇన్పుట్ అంటే ఏదైతే డేటా ప్రాసెస్ అవ్వడానికి వెళ్తుందో ఆ నోడ్‌కి దాన్ని ఇన్పుట్ డేటా అంటారు. లేదా ఏదైతే డేటా బయటికి వస్తుందో ఆ నోడ్ నుంచి అవుట్పుట్ కింద అంటే ప్రాసెస్ అయిన డేటాని అవుట్పుట్ డేటా అంటారు. సెకండ్ కాన్సెప్ట్, మనం వర్క్‌ఫ్లోని స్టార్ట్ చేసే ఇగ్నిషన్ కీ గురించి తెలుసుకుందాం. అంటే మనం వర్క్‌ఫ్లో స్టార్ట్ చేయడానికి కొన్ని టైప్స్ ఆఫ్ నోడ్స్ వాడతాం. వాటినే ట్రిగ్గర్ నోడ్స్ అంటాం. ఏ వర్క్‌ఫ్లోకైనా సరే స్టార్ట్ చేసే స్పార్క్‌ని ట్రిగ్గర్ నోడ్ అంటారు. వితౌట్ ఏ ట్రిగ్గర్ నోడ్ నథింగ్ హ్యాపెన్స్. వర్క్‌ఫ్లోకి ట్రిగ్గర్ నోడే ఫస్ట్ స్టెప్ అవుతుంది. బేసిక్‌గా మనకి 3 మెయిన్ టైప్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. కానీ ఎన్ఐటైమ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. షెడ్యూల్ ట్రిగ్గర్ అని, వెబ్ హుక్ ట్రిగ్గర్ అని, మాన్యువల్ ట్రిగ్గర్ అని, యాప్ ట్రిగ్గర్ అని అండ్ ఎర్రర్ ట్రిగ్గర్ అని. ఈ ట్రిగ్గర్స్ అని మనం ఎన్ఐటైమ్‌లో వాడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ ట్రిగ్గర్. దీన్ని మనం క్రాన్ జాబ్ అని కూడా అనొచ్చు. ఇది టైం బేస్డ్ ఆటోమేషన్ కోసం. ఒక స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్‌లో రన్ అవ్వాలి అంటే దీన్ని వాడతాం. ఈ ట్రిగ్గర్ వాడటం చాలా సింపుల్. చెప్పాలంటే రోజు మీరు ఎవరికైనా ఒక స్పెసిఫిక్ టైంలో మీ మార్నింగ్ 9 AM మెసేజ్ చేయాల్సి వస్తుంటే మీరు ఆ మెసేజ్ వెళ్ళడాన్ని ఒక వర్క్‌ఫ్లో చేసి ఆ రోజు ఆ టైంలో ఆ వర్క్‌ఫ్లో ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి మెసేజ్ వెళ్ళేటట్టు చేయొచ్చు ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ వాడి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ హుక్ ట్రిగ్గర్. ఇది ఏ టైంలో యూజ్ అవుతుందంటే ఎక్స్టర్నల్ యాప్స్ నుంచి రియల్ టైమ్ డేటా HTTP రిక్వెస్ట్ రిసీవ్ అయినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక API. దీన్ని కాల్ చేస్తే వర్క్‌ఫ్లో స్టార్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మాన్యువల్ ట్రిగ్గర్. వర్క్‌ఫ్లోని టెస్టింగ్ ఆర్ డెవలప్‌మెంట్ టైంలో మనమే క్లిక్ చేసి స్టార్ట్ చేయడానికి వాడతాం. ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ యాప్ ఆర్ పోలింగ్ ట్రిగ్గర్. కొన్ని యాప్ ఈవెంట్స్ కోసం లిసన్ చేస్తాయి. ఎగ్జాంపుల్‌కి జీమెయిల్ నోడ్ న్యూ ఈమెయిల్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. లేదా మనం గూగుల్ షీట్ ట్రిగ్గర్ నోడ్ చూసుకుంటే న్యూ రో యాడ్ అయినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. పోలింగ్ ట్రిగ్గర్స్ పీరియాడికల్లీ చెక్ చేస్తూ ఉంటాయి ఆ యాప్స్‌ని. ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా లేదా అని. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ఎర్రర్ ట్రిగ్గర్. ఇది చాలా యూజ్‌ఫుల్. వేరే వర్క్‌ఫ్లో ఫెయిల్ అయితే దాని సిగ్నల్ రిసీవ్ చేసుకొని సెపరేట్ వర్క్‌ఫ్లోని ట్రిగ్గర్ చేస్తుంది లేదా రన్ చేస్తుంది. మీన్స్ మనకు 2 వర్క్‌ఫ్లోస్ ఉన్నాయనుకోండి. వర్క్‌ఫ్లో A అండ్ వర్క్‌ఫ్లో B. ఇఫ్ వర్క్‌ఫ్లో A ఫెయిల్స్, ఇది ఆ ఫెయిల్ అయిన ఎర్రర్‌ని ట్రిగ్గర్ కింద మీన్స్ ఇన్పుట్ కింద తీసుకొని
సెకండ్ వర్క్ ఫ్లో మన బ్యాకప్ వర్క్ ఫ్లోని స్టార్ట్ చేస్తుంది. సో అలాంటి టైంలో మనకి ఈ ఎర్రర్ ట్రిగ్గర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి? ఎవ్రీ వర్క్ ఫ్లో మస్ట్ బిగిన్ విత్ వన్ ట్రిగ్గర్ నోడ్. నెక్స్ట్ టాపిక్, ట్రిగ్గర్ అయిపోయింది కదా, ఇప్పుడు యాక్షన్ నోట్స్ గురించి తెలుసుకుందాం. యాక్షన్ నోట్స్ అనేవి యాక్చువల్ ద వర్క్ హార్సెస్. యాక్షన్ నోట్స్ అనేవి వర్క్ ఫ్లోలో స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాయి. మనకి యాక్షన్ నోట్స్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అప్లికేషన్ నోట్స్ అని, కోర్ నోట్స్ అని, లేదా ప్రాసెసింగ్ నోట్స్ అని కూడా అనొచ్చు. ఫిల్టర్ నోట్స్ అని, HTTP రిక్వెస్ట్ నోట్స్ అని, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి అన్నిటిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ నోట్స్ గురించి చూద్దాం. ఇవి ఎక్స్టర్నల్ సర్వీస్ తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే గూగుల్ షీట్స్ నోట్ డేటాని యాడ్ చేయడానికి వాడతాం. స్లాక్ నోడ్ అనేది నోటిఫికేషన్ పంపించడానికి వాడతాం. అండ్ జీమెయిల్ నోడ్ ఈమెయిల్ సెండ్ చేయడానికి వాడతాం. ఇలా ఎన్ఐటర్లో చాలా బిల్ట్ ఇన్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కోర్ నోట్స్ ఆర్ ప్రాసెసింగ్ నోట్స్. ఇవి ఎక్స్టర్నల్ యాప్స్ ని కనెక్ట్ చేయకుండా మనం వాడుకోవచ్చు. డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి కంట్రోల్ చేస్తాయి ఈ నోట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ద ఫిల్టర్ నోడ్. ఇది ఒక చెక్ పాయింట్ లాగా. ఫిల్టర్ నోడ్ డేటాకి రూల్స్ డిఫైన్ చేస్తుంది. సో వచ్చిన డేటాని ఫిల్టర్ అవుట్ చేసి మనం ఇచ్చిన రూల్స్ ని డిఫైన్ చేసి క్లీన్ అవుట్పుట్ ని మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ దగ్గర ఒక 20 కంపెనీస్ లిస్ట్ ఉందనుకోండి. దాంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్, లైక్ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో ఆ కంపెనీస్ లో ఆ లిస్ట్ ఉందనుకోండి. మీరు ఇప్పుడు ఫిల్టర్ నోడ్ అప్లై చేస్తారు. ఎలాగంటే ఏదైతే కంపెనీస్ లో మోర్ దెన్ 20%, లైక్ మోర్ దెన్ 20 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీస్ లిస్ట్ మాత్రమే నాకు మిగతా అన్నిటిని ఇగ్నోర్ చేయి. మీరు ఇప్పుడు ఈ డేటాని 20 కంపెనీస్ లిస్ట్ ఉంది కదా, ఈ ఫిల్టర్ నోడ్ పంపిస్తే అది మీకు ఫిల్టర్ అవుట్ చేసి లైక్ ఏ కంపెనీస్ లో 20 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటారో ఆ కంపెనీస్ లిస్ట్ మాత్రమే ఎందుకు ఇస్తుంది. సో ఇలాగా ఈ ఫిల్టర్ నోడ్ అనేది వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇఫ్ నోడ్. ఇది ఎందుకు వాడతాం అంటే డిసిషన్ మేకింగ్ కోసం వాడతాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ సబ్జెక్ట్ లో అర్జెంట్ అని ఉంటే ఒక పాత్ బిల్లు లేదా వేరే పాత్ బిల్లు, లైక్ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఒక పాత్ లో డేటా అనేది ఫ్లో అవుతుంది. ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే వేరే పాత్ లో డేటా ఫ్లో అవుతుంది. అండ్ కమింగ్ టు ద స్విచ్ నోడ్. ఇఫ్ నోడ్ లో లాగా ఇక్కడ ఒక కండిషన్ ఉండదు. మనం మల్టిపుల్ కండిషన్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏ కండిషన్ అయితే పాస్ అవుతుందో ఆ పాత్ లోనే డేటా అనేది ఫ్లో అవుతుంది. సో ఒక ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని మల్టిపుల్ పాత్స్ లో మనం డేటా ఫ్లో అయ్యేటట్టు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ నోడ్, కోడ్ నోడ్. ఇది ఎందుకు వాడతామంటే కాంప్లెక్స్ డేటా ఆపరేషన్ చేయడం కోసం వాడతాం. దీంట్లో మనం కస్టమ్ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ లాజిక్ కోడ్స్ రాసుకోవచ్చు. సో అది రాయడం వల్ల మనం కాంప్లెక్స్ డేటా ఆపరేషన్స్ చేయొచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి HTTP రిక్వెస్ట్ నోడ్. ఏదైనా ఏపీఐతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. దీంట్లో 2 టైప్ ఆఫ్ డేటాని రిక్వెస్ట్ చేయొచ్చు, లైక్ గెట్ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్. గెట్ రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే డేటాని పుల్ చేస్తుంది ఆ పర్టికులర్ ఏపీఐ లొకేషన్ నుంచి. అండ్ పోస్ట్ అనేది ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వర్క్ లో ఉన్న డేటాని ఆ ఏపీఐకి పేలోడ్ కింద సెండ్ చేస్తుంది. సో మనకి ఒక రెస్పాన్స్ అనేది అక్కడ ట్రిగర్ అవుతుంది. వర్క్ ఫ్లోలో నోట్స్ అన్ని కనెక్ట్ చేసాం, కానీ ఈ నోట్స్ అని ఎలా మాట్లాడుకుంటాయి, ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకుంటాయి? అది జేసన్ ద్వారా అవుతాయి. జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, అంటే డేటాని ఆర్గనైజ్ చేసే ఫార్మాట్. మీ మొబైల్లో సేవ్ చేసుకునే కాంటెంట్ కార్డ్స్ లాగా. ప్రతి డేటా కీ వాల్యూ పేరులో ఉంటుంది. కీ అంటే అది ఏంటో చెప్పేది,
వాల్యూ అంటే యాక్చువల్ డేటా. ఎగ్జాంపుల్ తీసుకుంటే కీ వచ్చేసి నేమ్, యాక్చువల్ డేటా వచ్చేసి రాజు మీన్ వాల్యూ. మనం చాలా రకాల డేటాస్ని మీన్ డేటా టైప్స్ని వాడతాం ఎన్ఐటీలో. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, వీటికి డబుల్ కోట్స్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్, వీటికి డబుల్ కోట్స్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ వచ్చేసి 5000. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ వన్ బూలియన్, ఇది ఎస్ ఆర్ నో కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ మాత్రమే చెప్తుంది. ఎగ్జాంపుల్ ఈజ్ యాక్టివ్ కాలం ట్రూ మీన్ ఒకవేళ యాక్టివ్లో ఉంటే ట్రూ అని రాస్తాం, యాక్టివ్గా లేదంటే ఫాల్స్ అని రాస్తాం. ఈ జేసన్ డేటా అంతా ఎన్ఐటీలో ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లాగా వెళ్తుంది. ఎరే అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. జేసన్ డేటా చూసాం కదా, ఇప్పుడు ఈ డేటాని నెక్స్ట్ నోడ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అది ఎక్స్ప్రెషన్స్తో చేస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే షార్ట్ జావాస్క్రిప్ట్ కోడ్ స్నిప్పెట్. ఇవి డబుల్ కర్లీ బ్రేసెస్లో ఉంటాయి. కోడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గరికి ఒక 100 ఈమెయిల్స్ వచ్చాయి. ప్రతి ఈమెయిల్లో సెండర్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఆ సెండర్ పేరు తీసుకొని హాయ్ బ్రాకెట్లో సెండర్ నేమ్ కామా థ్యాంక్ యూ అని రిప్లై పంపించాలి. ఈ సెండర్ నేమ్ అనేది డైనమిక్ డేటా, ప్రతిసారి చేంజ్ అవుతుంది. సో మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా డైనమిక్గా మారడానికి జేసన్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం. $JSON కరెంట్ నోడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కర్లీ బ్రేసెస్ $JSON.email విత్ కర్లీ బ్రేసెస్ విచ్ వాజ్ స్టాప్డ్ అని ఇస్తే ఆ ఈమెయిల్ అడ్రస్ వచ్చేస్తుంది. ఏం కాంప్లికేటెడ్ లేదు. ముందు నోడ్ నుంచి డేటాని తీసుకోవాలంటే నోడ్ రిఫరెన్సింగ్ వాడతాం. ఎగ్జాంపుల్ కర్లీ బ్రేసెస్ $node బ్రాకెట్లో ట్రిగ్గర్ నోడ్ .json మళ్ళీ బ్రాకెట్స్లో $name విత్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. ఇలా చేస్తే చాలు, ముందు నోడ్ నుంచి ఆ నేమ్ ఒక ఫీల్డ్ని ఉన్న వాల్యూని తీసుకొస్తుంది ప్రెసెంట్ ఉన్న నోడ్కి. సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. మన మెయిన్ గోల్ ఏంటో చూద్దాం. డైలీ మార్నింగ్ 9 AM మన ఫేవరెట్ న్యూస్ వెబ్సైట్ నుంచి లేటెస్ట్ హెడ్లైన్స్ తీసుకొని మనకి మెయిల్ పంపించుకోవాలి. ఓకే, నో కోడింగ్, ప్యూర్ ఎన్ఐటర్. ఫస్ట్ ఎన్ఐటర్లో లాగిన్ అవ్వండి, క్రియేట్ వర్క్ఫ్లో బటన్ క్లిక్ చేద్దాం. తర్వాత వర్క్ఫ్లోకి పేరు పెడతాం డైలీ న్యూస్ డైజెస్ట్ అని. ఓకే, వర్క్ఫ్లోని ఆటోమేటిక్గా స్టార్ట్ చేయాలి కదా మనం. సో షెడ్యూల్ ట్రిగ్గర్ని యాడ్ చేయాలి. సో పైన ఉన్న టాప్ రైట్ కార్నర్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షెడ్యూల్ ట్రిగ్గర్ అని సెర్చ్ చేయండి అండ్ సెలెక్ట్ చేసుకొని వర్క్ఫ్లోలో యాడ్ చేయండి. అండ్ డబుల్ క్లిక్ చేయండి షెడ్యూల్ ట్రిగ్గర్ మీద. అండ్ ట్రిగ్గర్ ఇంటర్వల్లో డేస్ సెలెక్ట్ చేద్దాం అండ్ రెగ్యులర్ అవర్లో 9 AM సెలెక్ట్ చేద్దాం. ఇది ఇప్పుడు మనకి అలారం క్లాక్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్టెప్, న్యూస్ తీసుకోవాలి. మనం ఆర్ఎస్ఎస్ నోడ్ వాడతాం. ఆర్ఎస్ఎస్ అంటే న్యూస్ అప్డేట్ ఆటోమేటిక్గా పంపించే ఫార్మాట్. సో ప్లస్ బటన్ క్లిక్ చేసి ఆర్ఎస్ఎస్ రీడ్ సెట్ చేద్దాం. నోడ్లో మన ఫేవరెట్ న్యూస్ వెబ్సైట్ నుంచి ఆర్ఎస్ఎస్ ఫీడ్ URL యాడ్ చేద్దాం. మీ సోర్స్లో ఆర్ఎస్ఎస్ ఫీడ్ లేకపోతే HTTP రిక్వెస్ట్ నోడ్ యూజ్ చేసి తర్వాత XML నోడ్ వాడి JSON ఫార్మాట్లోకి మారుస్తాం. ఎగ్జిక్యూట్ నోడ్ క్లిక్ చేసి చూడండి, అవుట్పుట్లో న్యూస్ హెడ్లైన్స్ లింక్స్ అనే JSON ఫార్మాట్లో వచ్చాయి. డేటాని క్లీన్గా యూజబుల్ ఫార్మాట్లో పెట్టడానికి ఎడిట్ ఫీల్డ్ సెట్ నోడ్ యాడ్ చేద్దాం. మనం టైటిల్ అండ్ లింక్ ఫీల్డ్ని మాత్రమే తీసుకొని వేరే డేటాని రిమూవ్ చేయొచ్చు. ఫైనల్ స్టెప్, ఈ డేటాని మనకి మెయిల్ పంపాలి. సో జీమెయిల్ నోడ్ తీసుకుందాం. ఇక్కడ క్రెడెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ఐటీకి మన జీమెయిల్లో వర్క్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. జీమెయిల్లో OAuth క్రెడెన్షియల్స్ సెట్ చేయాలి. ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆపరేషన్లో సెండ్ అండ్ ఈమెయిల్ సెలెక్ట్ చేద్దాం. టు ఫీల్డ్లో మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సబ్జెక్ట్లో డైలీ డైజెస్ట్ కాలం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అని పెడదాం.
మెసేజ్ బాడీలో ఎక్స్ప్రెషన్స్ వాడి డైనమిక్ కంటెంట్ యాడ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. నేను ఇక్కడ JSON టైటిల్ మైనస్ JSON లింక్ విత్ కర్లీ బ్రేషెస్ అండ్ డాలర్స్ సింబల్స్ తో యూజ్ చేస్తాను. ఇలా యూజ్ చేయడం వల్ల ఆ మెసేజ్లో నేను ఎటువంటి మాన్యువల్గా కంటెంట్ అప్డేట్ చేయక్కర్లేదు. మీనింగ్ ఏంటి అంటే ట్రిగ్గర్ రన్ అవుతుంది, RSS నోడ్కి డేటా వచ్చింది. ఇప్పుడు జీమెయిల్ నోడ్ ఆ లేటెస్ట్ హెడ్లైన్ టైటిల్ని తీసుకొని లింక్ని తీసుకొని ఆటోమేటిక్గా ఈమెయిల్లో పెడుతుంది. మీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ వర్క్ఫ్లో బటన్ క్లిక్ చేయండి. ఇఫ్ సక్సెస్ఫుల్ ప్రతి నోడ్ గ్రీన్ అవుతుంది. ఈమెయిల్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటే టాప్ రైట్ కార్నర్లో ఉన్న టాగల్ని స్విచ్ని క్లిక్ చేసి వర్క్ఫ్లోని యాక్టివ్ చేయండి. ఇక డైలీ 9 AM ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. చూసా, మనం నో కోడింగ్తో డైలీ యూజ్ చేసే టాస్క్ని పర్మనెంట్గా ఆటోమేట్ చేసాం. N8N అంటేనే చాలా వెర్సటైల్ టూల్. ఇది లో కోడ్ ప్లాట్ఫామ్. ఈ బిగినర్ వర్క్ఫ్లోతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ లెసన్లో కాంప్లెక్స్ లాజిక్స్, ఇఫ్ నోట్స్తో అండ్ డేటా మ్యానిపులేషన్, సెట్ నోట్స్తో ఎలా వర్క్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఆటోమేషన్.